హాయ్ అండి. ఎన్ని గిన్నెలైనా ఒక పేపర్ ఉంటే చాలు చాలా ఈజీగా సింపుల్‌గా ఇలా కడిగేసుకోవచ్చు. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. హోటల్ స్టైల్లో మనకి చట్నీ బాగుండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మనం శనగగుళ్ళు పచ్చిమిర్చి వేయించుకుంటూ ఉంటాం కదండి. అప్పుడు చిన్న అల్లం ముక్కని దానిపైన ఉన్నటువంటి శుభ్రంగా ఆ మడ్డ అనేది క్లీన్ చేసేసి ఈ విధంగా శనగగుళ్ళు వేయించేటప్పుడే ఆ అల్లం ముక్కను కూడా వేసేసి చట్నీ పట్టుకుంటే హోటల్ స్టైల్లో టేస్ట్ ఎలా ఉంటుంది, దోశల్లోకైనా ఇడ్లీలోకైనా చట్నీ అంత టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. జిప్లాక్ కవర్ ఒకటి తీసుకొని దానిలో ఒక 4 స్పూన్స్ రాళ్ళు ఉప్పు తీసుకోవాలి. దానిలో కొద్దిగా కంఫర్ట్, కొద్దిగా షాంపూ, అలానే నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదండి, బట్టల్లో మన స్మెల్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము. నాప్కిన్ బాల్ని మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో కలుపుకోవాలి. ఇలా ఈ మొత్తం కూడా మిక్సింగ్ చేసుకొని ఇవన్నీ వేసుకున్న తర్వాత జిప్లాక్ కవర్కి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకొని ఇలా ఈ జిప్లాక్ కవర్ని మనం బాత్రూంలో ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి. బాత్రూంలో కానీ, బెడ్రూమ్లో కానీ, హాల్లో కానీ ఎక్కడైతే మీకు బ్యాడ్ స్మెల్ వస్తుందో అక్కడ ఈ విధంగా ఈ ప్యాకెట్ని పెట్టేసామనుకోండి. ఇది పెట్టిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ వస్తుందండి ప్రతి చోట కూడా. సో మనకి ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో అక్కడ ఈ విధంగా పెట్టేసామనుకోండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. సో మనకి ఒక 1 మంత్ అయిన తర్వాత స్మెల్ పోయిందనుకోండి, మళ్ళీ కొద్దిగా కంఫర్ట్, అలానే కొద్దిగా షాంపూ, నాప్కిన్ బాల్స్ ఇలా పౌడర్లా చేసేసి అందులో వేసామనుకోండి, మంచి ఘాటు స్మెల్ అయితే వస్తుంది. అలానే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు అస్తమానం బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు, అదొకలాంటి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో అలా లేకుండా మనకి ఒక రూమ్ ఫ్రెషనర్ లాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా మనకి ఒక రూమ్ ఫ్రెషనర్ లాగా ఉపయోగించుకోవచ్చు. మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉండదు. అలానే మనకి చక్కగా మంచి ఘాటైన స్మెల్ వస్తుంది కాబట్టి వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ, బొద్దింకలు కానీ, పురుగులు కానీ ఇలాంటివి దరిచేరకుండా ఉంటాయండి. ట్రై చేయండి. సో ఈ విధంగా అన్నీ కూడా వేసుకున్న తర్వాత జిప్లాక్ కవర్కి అక్కడక్కడ హోల్స్ పెట్టేసి ఈ జిప్లాక్ కవర్ని మనం హాల్లో కానీ, బెడ్రూమ్స్లో కానీ, బాత్రూమ్స్లో కానీ, కిచెన్లో కానీ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కామెంట్ ద్వారా తెలియపరచండి. ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది నాకు కూడా తెలుస్తుంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో పెంగాని కప్స్ అయితే ఇలాగ యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఎక్కువగా మనం ఇలాగా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇలా టీ కానీ, కాఫీ కానీ పెట్టిస్తూ ఉంటాం కదా. క్లీన్ చేసేసుకొని మన సెల్ఫ్లో బోర్లిస్తూ ఉంటాము. ఎంత బోర్లించినా వాటిపైన ఎక్కువగా డస్ట్ ఉండిపోయి చాలా చిరాగ్గా ఉంటుంది. అస్తమానం క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. మనకి ఈ విధంగా తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇలా పెంగాని కప్స్ అన్నీ కూడా ఇలా ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఇలాగా బాటిల్ అయితే కట్ చేసేసుకొని ఇలా కప్స్ అన్నీ కూడా ఈ విధంగా లైన్గా పెట్టేసామనుకోండి, ఇలా కబోర్డ్స్లో పెట్టుకుంటే సెల్ఫుల్లో మనకి చూడటానికి చాలా నీట్గా ఉంటాయి. వాటిపైన డస్ట్ పడకుండా ఉంటుంది. కావాల్సినప్పుడు అవసరాన్ని తీసుకోవచ్చు. ఇలా తక్కువ ప్లేస్లో ఎంతైనా మనం ఈ విధంగా ఆర్గనైజర్ చేసుకోవడానికి వర్క్ అవుతుందన్నమాట. సో ఇలా పెంగాని కప్పులు మనకి కావాల్సినప్పుడు అవసరానికి తీసుకోవచ్చు. అలాగనే చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటాయి. అలానే మనకి వీటిపైన డస్ట్ పడకుండా ఉంటుంది. సో ఇలా తక్కువ ప్లేస్లో ఎక్కువగా ఆర్గనైజ్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా పెంగాని కప్పులన్నీ మనం ఈ విధంగా వాటర్ బాటిల్లో పెట్టేసుకొని ఎక్కడైనా ఒక సెల్ఫ్లో కానీ, కబోర్డ్స్లో కానీ ఈ విధంగా పెట్టేసుకుంటే డస్ట్ పడకుండా ఉంటుందండి. మనకు అవసరమైనప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా మనం రోజు కూడా చపాతీలు కానీ, పూరీలు కానీ ఇలాంటివి అయితే చేస్తూ ఉంటాం కదా. చపాతీ కర్ర మనం మామూలుగా వాటర్లో క్లీన్ చేసేసి పక్కన పెడుతూ ఉంటాము. దీనిపైన మనకి తెలియని డస్ట్ కానీ, క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. మనం అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి మనకి క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ లేకుండా ఉంటుంది. చక్కగా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇలా మనం చపాతీ చేసుకోవడానికి కూడా చక్కగా మనకి ఆ కర్ర అనేది
క్లీన్ అయిపోతుందనమాట. సో ఈ విధంగా చపాతీ కర్ర తీసుకొని దానిపైన కొద్దిగా సాల్ట్ వేసేసి స్క్రబ్బర్ పెట్టి ఈ విధంగా రుద్దుకున్న తర్వాత శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకొని ఒక పొడి క్లాత్ తీసుకొని తేమ లేకుండా తుడిచేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఈ విధంగా చపాతీ కర్రని ఇలా హీట్ చేసుకున్నాం అనుకోండి, హీట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ అన్నీ కూడా తొలగిపోతాయి. మనకి ఇలా చపాతీలు చేసుకున్నా కూడా కర్రకి అతుక్కుపోకుండా కూడా ఉంటాయండి. ఇలా అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో మనం ఏం చేస్తాం, సోపు లిక్విడ్స్ యూజ్ చేసామనుకోండి, దానివల్ల ఎటువంటి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే వాటిలో ఎక్కువగా కెమికల్స్ ఉంటాయి కాబట్టి సోపు సర్పు ఇలాంటివి యూజ్ చేయకుండా సాల్ట్ వేసుకొని ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ మంట పైన ఇలా హీట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం అనుకోండి, మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మనకి కుదిరినప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందాం. ఇలా గిన్నెలు కడిగేటప్పుడు ఒక్కోసారి మనం నాన్ వెజ్ వండుకుంటూ ఉంటాం కదా, నాన్ వెజ్ వండుకున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా మామూలుగా గిన్నెలు కడిగేటప్పుడు కానీ ఒక్కోసారి మసాలా వాసనలు కానీ అలాంటివి వస్తూ ఉంటాయి కదా. మనం ఎంత క్లీన్ చేసినా ఆ మసాలా స్మెల్ కానీ నీచు స్మెల్ కానీ పోదండి. ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా ఒక పేపర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగా దానిపైన కొద్దిగా విమ్ జెల్ కానీ విమ్ లిక్విడ్ కానీ వేసేసి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల, ఇలా రుద్దుకోవడం వల్ల గిన్నెలు మనకి స్టీల్ స్క్రబ్బర్ అనుకోండి గీతలు పడతాయి. సో ఇది అనుకోండి పేపరు, గీతలు కూడా పడవు. మనకి గిన్నెలు ఏవైనా కూడా చక్కగా క్లియర్గా కనిపిస్తాయి. కాబట్టి ఈ విధంగా మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఒక పేపర్తో ఈ విధంగా క్లీన్ చేసేసామనుకోండి, గీతలు పడకుండా ఉంటాయి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. పేపర్ వేసి మనం క్లీన్ చేసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఇలా మనకి నాన్ వెజ్ గిన్నెలు కానీ లేదంటే మనకి మసాలా గిన్నెలు కానీ చట్నీ గిన్నెలు కానీ అదే స్మెల్ వస్తూ ఉంటాయి. ఇలా పేపర్తో చక్కగా కొంచెం విమ్జెల్ వేసేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. మనకి గిన్నెలు కూడా గీతలు పడకుండా ఉంటాయండి. స్క్రబ్బర్తో మనం స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి గీతలు పడుతూ ఉంటాయి. సో అలాంటి సమస్య కూడా ఉండదు. ఒక పేపర్తో ఈ విధంగా ఎన్ని గిన్నెలైనా మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. సో ఇంకా మనం దీంట్లో టీ పౌడర్ కూడా వేసుకొని క్లీన్ చేసుకోవచ్చండి. టీ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. ఎందుకంటే టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా. ఇలా పేపర్ వేసేసి కొంచెం టీ పౌడర్ మనం వేస్ట్ అని పడేసే టీ పౌడర్తో గిన్నెలు రుద్దేసుకున్నాం అనుకోండి, ఎటువంటి నాన్ వెజ్ స్మెల్ కూడా ఉండదు. మనకి గిన్నెలు కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఇలా ఎన్ని గిన్నెలైనా టీ పౌడర్ అలానే పేపర్తో ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. గీతలు పడకుండా కూడా ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఈ టిప్ తెలుసుకునే ముందు ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మరి ఈ టిప్స్లో మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఆ టిప్స్ అయితే షేర్ చేస్తాను. సో చూశారు కదా, ఇంకా గిన్నెలు అయితే మనకి శుభ్రంగా క్లీన్ అయిపోయాయండి. ఇలా ఒక పేపర్ టీ పౌడర్ ఉంటే చాలు, చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం రోజు కూడా ఫ్రిడ్జ్లో ఏదో ఒకటి ఐటమ్స్ పెడుతూ ఉంటాం కదా, ఫుడ్ ఐటమ్స్. ఒక్కోసారి మనం స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకుని డీ ఫ్రిడ్జ్లో కూడా పెడుతూ ఉంటాము. ఐస్ గడ్డ కట్టేసి త్వరగా రాదు, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కదా. ఐస్ గడ్డ కట్టకుండా మనకి ఇలా చక్కగా కరెంట్ బిల్ తక్కువగా రావాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఒక గ్లాస్ తీసుకొని దానిలో ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు, లేదంటే మీరు అలా అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా నేను గ్లాస్తో సహా సాల్ట్ గ్లాస్తో సహా డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే డీ ఫ్రిడ్జ్లో మనకి వాటర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ వాటర్ అనేది గ్లాస్లో పడుతూ ఉంటాయి కాబట్టి నేను వాటర్ పోసుకోలేదండి. ఈ విధంగా సాల్ట్ వాటర్ని మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల ఐస్ త్వరగా గడ్డ కట్టదు. అలానే మనకి కరెంట్ బిల్ కూడా తక్కువగా వస్తుంది. మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఎగ్స్ తెచ్చుకున్న తర్వాత ఖాళీ అయిపోయిన అట్టలు ఉంటాయి కదండి, అట్టలని ఈ విధంగా కట్ చేసేసుకొని గ్యాస్ స్టవ్ దగ్గర ఈ విధంగా ఇలా ఎగ్స్ అట్లని ఈ విధంగా పెట్టేసుకొని దోసపెనాలని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, దానికి ఎంతో కొంత ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి కిందకి కారకుండా ఆ అట్టలో అవుతుంది కాబట్టి మనకి ఫ్లోర్ నిండా అవ్వకుండా ఉంటుంది. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మన అస్తమానం దోసపెనం క్లీన్ చేయం కాబట్టి వాటర్లో ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది ఫ్లోర్ మీద అవ్వకుండా ఉంటుంది. సో ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అలానే ఎగ్స్ అట్టలో మనం ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ చక్కగా స్టోర్ చేసుకోవచ్చు, పాడవకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరి ఈ టిప్స్
అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి, మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారు నాకు తెలియదు, కానీ ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా చిన్న కమెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా మరి ప్లీజ్ తప్పకుండా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.